ఓకే, మరో కాలర్ ఉన్నారండి, సుశీల గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. మేమిద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కడమ్మా? హైదరాబాద్లో ఎక్కడ? అయితే మాకు పిల్లలు లేరు సార్. మాకు ఒక ఇల్లు ఉంది, అది ఆయన పేరు మీదే ఉంది, నా పేరు లేదు. తర్వాత ఇంకొకటి ఫ్లాట్ తీసుకున్నాము, ఇదేమో నా పేరు మీద ఉంది. ఇప్పుడు మాకు పిల్లలు లేరు కదా, మేమిద్దరమే ఉండేది. ఈయన ఒకవేళ వీలునామా రాయలేదు ఆ ఇల్లు గురించి. ఇప్పుడు మన ఏమన్నా ఒకవేళ ఈయనకైతే ఆ ఇల్లు ఈ ఇల్లు ఎవరికి భార్యకు హక్కు లేదని యూట్యూబ్లో చూసాం. ఎవరికి పోతుంది? వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్కి పోతుందా? నాకు అంత కష్టార్జితం పైసా నుంచి అంతా మా ఇద్దరి శాలరీలో మేము చేసుకున్నదే ఈ 2 ఇళ్ళు. ఇంకా కొంచెం మనీ ఉంది, కొంచెం గోల్డ్ ఉంది. ఈ పెన్షన్ కూడా నాకు వస్తుంది. నాకు ఒక 35,000, ఈయనకి మంత్లీ 35,000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఏమన్నా అయితే నేను ఇదైతే ఒకవేళ ఈయనకైతే ఆ పైసలు మనము డబ్బు ఇల్లు 2 ఇళ్ళు నాకు వస్తాయా ఎవరికి వస్తాయి అనేది కావాలి. మీ వారు వీలునామా రాస్తే ఖచ్చితంగా మీకు వస్తాయమ్మా. మీ వారు రాయకపోయినా కానీ మీకు వస్తాయి, కానీ మీరు మాత్రమే ఆయనకి వారసులు అని చెప్పడానికి కోర్టు నుంచి మీరు లీగల్ సర్టిఫికేట్ కోసం కేసు ఫైల్ చేసి అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద మీరు సక్సెషన్ యాక్ట్ ప్రకారం అయితే 6% కట్టాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళమ్మా ఆయన ఒకవేళ నడిచి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ఎగ్జిక్యూట్ చేయగల మానసిక ఆరోగ్య స్థితి ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అమ్మా. అట్లాగే మీరు కూడా ఆయనకి నామినీగా పెట్టుకుంటూ ఆయన ఫేవర్లో చేయండి, ఆయన కూడా మీ ఫేవర్లో చేస్తారు. అప్పుడు ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు. మీ ఇద్దరి తదనంతరం ఎవరికి అనేది కూడా దానిలో రాయండి. రాస్తే అప్పటిదాకా ఎవరితోనూ థర్డ్ పార్టీ తోటి మీకు ప్రాబ్లం ఉండదు.